హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా కాంటెంట్ను క్లారిటీగా మిస్ కాకుండా ఫాలో కాండి. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ సెషన్ చెప్పుకుంటున్నాను. ఆ ఇంపార్టెంట్ సెషన్ ఏంటంటే టెట్ పేపర్ 2లో 2024లో వచ్చిన పేపర్ చూస్తున్నాను చూడండి. 14/10/2024 ఏపీ టెట్లో వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో టెట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేది కాబట్టి మీ అందరికీ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఓన్లీ టెట్ పేపర్కి సంబంధించిందని అట్లానే మిస్ కాకండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా సపరేట్గా మీకు మ్యాథ్స్ బిట్స్ కానీ ఎక్కడ ఉండవండి. ఇదే పేపర్లో ఇలాంటి టైప్ పేపర్స్ నేను ఎస్ఏలో, కానిస్టేబుల్లో, ఆర్ఆర్బి, ఎస్ఎస్సిలో అన్నిట్లో ఉంటాయి. జస్ట్ చూసుకోండి. ఎందుకంటే మనకు ఒక ప్రీవియస్ బిట్స్ వస్తున్నాయంటే మన ఎగ్జామినర్ అడిగే ఎలా అడుగుతున్నాడు బిట్స్ని, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది క్లారిటీ కోసం మీకు ఈ వీడియో ఇస్తున్నాను. మీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, ఎగ్జామినర్ ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, మనం ఎలాంటి ప్రిపరేషన్లో ఉండాలని తెలుసుకోవడం కోసమే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ టెట్ ఎగ్జామ్ అని టెట్ వాళ్ళే చూడాలని కాదు. ఎందుకంటే మ్యాథ్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సేమ్ పేపర్, సేమ్ టాపిక్సే ఉంటాయి. కాబట్టి ఒకసారి చూడండి. రవి ఒకటో బిట్ చూడండి. రవి 10,000ను 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీకి అప్పు తీసుకోగా రవి తీసుకున్నాడు. ఇంకోటి రాజు అదే మొత్తాన్ని అదే కాలానికి 10% వడ్డీ రేటుతో చొప్పున సంవత్సరానికి ఒకసారి తిరగకట్టే పద్ధతిన తీసుకునేను. అయితే వారు కట్టే వడ్డీల మధ్య భేదం ఎంత అన్నాడు. ఏమి లేదండి, ఇద్దరు కూడా సేమ్ మనీనే, సేమ్ కాలానికే, సేమ్ ఇంట్రెస్టే. కానీ ఈయనేమో సాధారణ వడ్డీ తీసుకున్నాడు. ఇంకొక ఆయన అంటే సంవత్సరానికి ఒకసారి తిరగకట్టే పద్ధతి అంట. సంవత్సరానికి ఒకసారి తిరగకట్టే పద్ధతి అన్నాడు. దాన్ని నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పలేదు. ఇండైరెక్ట్ అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు వడ్డీ మీద వడ్డీ కట్టడం అన్నట్టు. దాన్నే చక్ర వడ్డీ అంటారు తెలుగులో. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు క్లియర్ గా చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ నేర్చుకున్నాక మనకు అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అంతేనా? ప్రిన్సిపల్, టైము, రేటు. ప్రిన్సిపల్ టైం రేట్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ రేట్ అండ్ టైం ఇచ్చాడు కదా. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ అంతా ఒకటే అమౌంట్, రేటు కూడా 10%, టైం మాత్రం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చెప్తున్నాను. ఇదేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ ఉండదు. ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ సంవత్సరం ఎంత ఉంటుందో సెకండ్ సంవత్సరం అంతే ఉంటుంది, థర్డ్ ఇయర్ లో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు చూడండి, 10% అంటే పర్సెంటేజ్ పోయినందుకు 100 కదా. ఈ 100 బై ఏమైతే 20 పోయింది. అయితే ఏమైతుంది 1000 అవుతుంది. ఇలా ఫస్ట్ ఇయర్ 1000 అవుతుంది, సెకండ్ ఇయర్ కూడా 1000 అవుతుంది, థర్డ్ ఇయర్ కూడా 1000 అవుతుంది. ఎలాంటి మార్పు ఉండదు. ఏ ఇయర్కి అయినా కానీ ఇదే లెక్క ప్రకారంగా తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వడ్డీ మీద వడ్డీ కట్టాలి. అంటే ఫస్ట్ ఇయర్ లో మనకు ఇక్కడైనా అక్కడైనా సింపుల్ ఇంట్రెస్ట్ కైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కైనా ఫస్ట్ ఇయర్ లో సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో ఈడైనా 10%, ఆడైనా 10% సేమ్ ఉంటుంది. ఆ 10% కు 1000 రూపీస్ వస్తాయి. ఈ 1000 ఓకే. కానీ సెకండ్ ఇయర్కి వచ్చే వరకు ఏమవుతుంది సార్, ఈ 1000 అనేది ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కి యాడ్ అవుతుంది. యాడ్ అయినాక నువ్వు ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. అంటే ఈ 10,000 కు 10,000 కు 1000 కడితే 11,000 అయింది. ఈ 11,000 10% ఎంత ఏంది? 10% అంటే 2 zeros పర్సెంటేజ్ పోయినందుకు 20 పోతే ఏమైంది? 1100 అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈ 1100 ఈ 11,000 కట్ చేస్తే ఏమవుతుంది? 12,100 అవుతుంది. అంటే 1200 100 అవుతుంది. ఇక్కడ కూడా ఏమైంది? పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా కానీ 100 అన్నట్టు. % పర్ అంటే బై అన్నట్టు, సెంట్ అంటే 100 అన్నట్టు. అంటే % అంటే 100కి 100కి అన్నట్టు. ఓకేనా? శాతాలు అంటారు, శాతము అంటారు. శాత అన్నా కానీ 100 అని అంటారు. అంటే దీన్ని శాతం అనొచ్చు, % అనొచ్చు. శత అంటేనే 100 కాబట్టి 100కి అన్నట్టు అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, 2 zeros పోతే ఈ 2 zeros పోతాయి. ఈ 2 zeros పోతే ఏమవుతుంది? మనకి 1210 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ సేమ్ కాబట్టి ఇక్కడ 3000 వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది ఇంట్రెస్ట్? 3310 వచ్చింది. ఓకే, అంటే మనకు ఆన్సర్ ఏంది? సేమ్ కాన్సెప్ట్ లో 3310 రావాలి. ఇది ఆన్సర్ అన్నట్టు. బట్ అట్లా చేస్తే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇది కూడా టైం వేస్ట్ ఏం కాదు, నిమిషంలో చేసుకోవచ్చు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం టైం పట్టింది. ఇలా కాదంటే నేను కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు మనకి ఏమన్నాడు? రవి 10% వడ్డీ చొప్పున 3 సంవత్సరాల కాలానికి అన్నాడు. ఇప్పుడు చూడండి, సాధారణ వడ్డీ అంటే ఏంది? టైం ఇంటూ రేటే కదా, ఆర్టీనే కదా, టైం ఇంటూ రేట్ అన్నట్టు. అంటే టైం ఇంటూ రేట్ అంటే ఏంది? ఇంట్రెస్ట్ రేట్ 10 × 3 అంటే 30 అనేది సాధారణ వడ్డీతో ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది. 30 అనేది ఇంట్రెస్ట్ రేట్. బట్ ఇక్కడ నేనేం చెప్తానంటే, ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు 10% ఇచ్చాడు కదా, ఇక్కడ చేస్తాం చూడండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మనం చదువుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10 × 3 అంటే 30%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చదవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఏంది? 10% కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చే వరకల్లా ఈ 10% మీద కూడా మళ్ళీ ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే 10% మీద కూడా 10%. అంటే ఒకసారి అంటే
10% ఇంటూ 10% అన్నట్టు కదా. అంటే ఒక పర్సెంటేజ్ పోతే మనకి ఏమైతుంది ఇక్కడ, ఒక పర్సెంటేజ్ పోతే 2 జీరోలు పోతాయి. ఈ 2 జీరోలు పోతే 1 into 1 ఎంత 1% ఉన్నది. అంటే ఇంకొక 1% యాడ్ అవుతుంది దీనికి. అంటే సెకండ్ ఇయర్కి వచ్చే వరకల్లా 1% యాడ్ అవుతుంది. అంటే ప్లస్ 1%. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎంత అయింది, 11% అయింది. ఓకేనా. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వస్తే ఏం అవుతుంది, ఈ 11%కు ఇప్పుడు ఏమైంది 11% కదా. ఈ 11%కి మళ్ళీ ఈ 1%, ఈ 11% కూడా మళ్ళీ 10% ఉండాలి కదా. కాబట్టి 11% 10% అంటే 1.1%. ఓకే, 1.1. ఇప్పుడు చూడండి 10, 11, ఈ 1.1 అంటే ఎంత 12.1% కదా. 10, 11 ఎంత 21, 21, 12 ఎంత 33.1% కదా. ఓకే, 10, 11, 21, 21, 12 ఎంత 31.1 కాబట్టి 31.1 అంటే 33.1. 33.1 ఇక్కడ 30% ఉంది. 30%కు 33.1%కి ఎంత తేడా ఉంది మనకి, 3.1% తేడా ఉంది. 3.1% అంటే ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సిన ఈ డబ్బులలో 3.1% రావాలి. 3.1% అంటే ఇందులో ఎంత ఉంది మనకు 10,000 ఉంది. 10,000 ఉంది కదా. 10,000 అంటే ఇక్కడ పాయింట్కి ఒక జీరో పోయింది అనుకోండి, ఇక్కడ పర్సెంటేజ్కి 2 సున్నాలు పోతాయి, ఇక్కడ పాయింట్కి ఒక జీరో పోతే ఒక జీరో పోతాయి. 310. ఓకే, 310 అనేది ఆన్సర్ వస్తుంది. చిన్న ఈ ట్రిక్ తోటి చేయండి, ఇదంతా చేయకుండా ఉండండి. మీకు అర్థం కావడం కోసం ఈ కాన్సెప్ట్. బట్ 10% అంటే 10%, 10%, 1%, 11% అయితే 11%, 1.1% అయితే ఇదంతా చేయాల్సిన పని ఏం లేదు. నీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఫస్ట్ 10%, 10% మళ్ళీ 10% అంటే 1 అన్నట్టు. 10% అంటే 11% అయితే 11కు మళ్ళీ 1% 10% చేస్తే 1.1 అంటే 10, 11, 12.5%, 33.3% అండి. 33.1% వస్తుంది. అది ఈజీగా మనం చేయొచ్చు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే. ఇంకొకసారి చూడండి, క్రింది వాటిలో సరైన గణిత ప్రవచనం. జస్ట్ ఇది బేసిక్ ప్రాబ్లం. ఒక్కసారి చూడండి. 2x + 3y ఇచ్చాడు = 5xy ఇచ్చాడు. మీకు ఆల్జిబ్రా మీద ఎంతవరకు పట్టుందని చిన్నగా అడగడం కోసం ఇది చూడండి. ఎక్స్ వైలు అనేది 2 వేరియబుల్స్ వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉన్నప్పుడు యాడ్ చేయడం అనేది ఎట్లా చేస్తాం, యాడ్ చేయరాదు. కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ xy ఇక్కడ కూడా xy ఉందనుకోండి, అప్పుడు ఈ 5xy అనేది కరెక్ట్ అయింది, సేమ్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఇప్పుడు చూడండి 4 × x - 5 అన్నాడు. 4 × x - 5 అంటే ఇది రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 4x - 4 - 4 × 5 అంటే -20 రావాలి. ఇక్కడ -20 వస్తే ఇక్కడ క్లియర్ అవుతుంది. కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఓకే, ఇప్పుడు చూడండి 3x + 2 హోల్ స్క్వేర్ = 9x² + 12x² + 4 అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు కదా. అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా టైపే ఉంది. అంటే a² + 2ab + b² అంతేనా. కాబట్టి ఇప్పుడు a² అంటే 3² అన్నట్టుగా, 3² అంటే 9² ఓకే కదా. మళ్ళీ చూడండి a + b 2 × a + b అంటే 2 అంటే 2 రాద్దాం. a బదులు ఏముంది 3x, b బదులు ఎంత 2 అంటే 3 × 2 6x + 2నే కదా, ఇంటూ 2నే కదా. అంటే 6 × 2 ఎంత 12 కాబట్టి 12x. b² అంటే ఏమవుతుంది, b² అంటే 4 కదా, 4² అంటే ఇది ఫార్ములా కరెక్ట్ ఉంది. ఒక్కసారి ఇది కూడా చూద్దాం. ఇది చూడండి x - y అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a - b హోల్ స్క్వేర్ అంటే ఏంది, a² - 2ab + b². ఓకే, a² - 2ab b². కానీ చూడండి a² b² ఉంది తప్ప b² కూడా మైనస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములాను యాడ్ చేసినట్టుందా, ఇక్కడ లేదు. కాబట్టి ఇది కూడా రాంగ్. a² అంటే ఏంది x² రావాలి. ఓకే, దీని ఆన్సర్ ఎట్లా రావాలి, x² - 5 అంటే -10x, ఎందుకు -2ab కదా, 2 × x × 5 అంటే 5 2 10 -x రావాలి, ప్లస్ 5² కదా, 5² అంటే 25 రావాలి, ప్లస్ 25 రావాలి. ఇదైతే ఆన్సర్ కరెక్ట్ అయింది. కానీ అది కూడా రాంగ్. మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంది, బేసిక్ ఇచ్చాడు. నీకు ఏమాత్రం ఆల్జిబ్రికల్ ఎలా ఆలోచిస్తున్నావు, ఆల్జిబ్రా ఐడెంటిఫికేషన్ లో ఏమన్నా నీకు ఐడియా ఉందా లేదా, ఈ చిన్న ఫార్ములానే అడిగింది అంతే. 3, 2, 2x + 8 and x + 3 అనుపాతంలో ఉన్నాయా అన్నాడు. అనుపాతం అంటే ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ లో ఉన్నాయంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా తోటే వస్తాయి. అంత్యముల లబ్ధము అన్న మధ్యముల లబ్ధం అంటే చూడండి, ఈ రెండింటి ఇంటూ చేయాలి, ఈ రెండింటి ఇంటూ చేయాలి, లాస్ట్ 2 ఫస్ట్ 2 అనుకోండి. ఇప్పుడు చూడండి 2 × 2x + 8 ఓకే, మధ్యముల లబ్ధము అంత్యముల లబ్ధము చూడండి 3 × x + 6. ఓకే, దీన్ని మనం చేయాలి. చేసేటప్పుడు ఈ 2 తోటి ఈ రెండింటిని గుణించాలి, ఈ 3 తోటి ఈ రెండింటిని గుణించాల్సి వస్తాయి. ఈ 2 తోటి గుణించినప్పుడు 2x అంటే ఏమైంది, 2 × 2x అంటే 4x + 2 8 ఎంత 16, 3 తోటి x 3x
ప్లస్ 3 6 జా 18. ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఈ 3x ఇతర సైడ్ వచ్చింది అనుకో, ఇక్కడ 4x ఉంది కదా, అంటే 4x మైనస్ 3x ఎంత ఏమైంది, x అవుతుంది. ఇతర సైడ్ వస్తే ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇతర సైడ్ మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 18 ఉంది, ఇతర సైడ్ అవతల పోయాను అనుకో, ఇది 18 మైనస్ 16 అంటే ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇతర సైడ్ మైనస్ 2 అవుతుంది. x = 2 వచ్చిందా, వస్తే అది ఆన్సర్ అవుతుంది. చూడండి, అయితే x విలువ ఎంత అన్నాడు కాబట్టి x = 2. ఓకే, క్లియర్. -3 యొక్క గుణకార తస్తమాంశం యొక్క సంకలన విలోమం అన్నాడు. జస్ట్ ఏం లేదంటే ఎప్పుడైనా తస్తమ విలువలు చూడాలంటే గుణకార తస్తం ఎప్పుడు కూడా ఒకటే వస్తుంది, ఏ నెంబర్కైనా. ఓకే, అదే సంకలన తస్తం అయితే ఎప్పుడు కూడా 0నే ఉంటుంది. ఆ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు గుణకార తస్తం -3 అన్నాడు. -3నే కావచ్చు, +3నే కావచ్చు, -100 కావచ్చు, 1000 కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు మైనస్ ఇచ్చి నేను ఏదో కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాడు తప్ప ఏమి లేదు. ఎప్పుడు కూడా గుణకార తస్తం ఏది, ఏ నెంబర్కైనా కానీ ఒకటే, ఏ నెంబర్కైనా 1. కానీ ఈ 1 యొక్క సంకలన విలోమం అడిగిండు. 1 అంటే ఇప్పుడు మనకు +1 కదా గుణకార తస్తమం, దీని యొక్క విలోమం అడిగిండు. విలోమం అంటే -1 కదా, కాబట్టి -1 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకొకసారి చూడండి, సమితి A-B యొక్క సమితి రూపము అన్నాడు. ఒక్కసారి చూడండి, A-B యొక్క సమితి రూపం అడిగిండు. ఇక్కడ సమితి ఇచ్చాడు, సెట్ ఇచ్చాడు. ఆ సెట్ లో A-B అని ఒక సమితి రూపం అన్నాడు. ఒక్కసారి చూడండి, A-B అంటే ఒకసారి క్లియర్ గా చూడండి. 1 2 ఇందులో 3 వేస్తున్నాను, 4 వేస్తున్నాను, 5 వేస్తున్నాను. ఇది ఏ సెట్ అవుతుంది, ఇది బి సెట్ అవుతుంది. ఇప్పుడు A-B కావాలి నాకు అన్నప్పుడు బిలో ఉండే ఏ మూలకాన్ని కూడా తీసుకోవద్దు. అంటే బిలో ఉండే ఏ మూలకం, ఇది చూడండి, ఉమ్మడిగా ఉన్న మూలకం ఉందా, ఈ మూలకం అందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది, కాబట్టి అది తీసుకోవద్దు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నీకు ఓన్లీ బి అంటే ఏం కావాలంటే 4 5 కావాలి, ఓన్లీ ఏ అంటే ఏం కావాలి 1 2 కావాలి. ఓకే, మనం ఏ యూనియన్ బి కానీ, ఏ ఇంటర్సెక్షన్ బి కానీ. ఇప్పుడు దీని నుండి మనకి A-B కావాలి అంటే, A-B కావాలంటే ఏం కావాలి మనకి, ఈ సెట్ లో ఏలో ఉన్నాయి మాత్రమే కావాలి. అంటే A-B ఏముంది, 1 and 2 మాత్రమే అవుతుంది. ఓకే, ఇది మాత్రం ఏమవుతుంది, B - A అవుతుంది. ఇప్పుడు 3 లేకపోతే 4 మాత్రం, 5 మాత్రం B - A అవుతుంది. కాబట్టి ఇది A-B కావాలంటే ఇది, B - A కావాలంటే ఇది. అంటే ఏలో ఉన్నది అని చెప్పాలంటే బిలాంగ్ అని చెప్తాము. ఏ బిలాంగ్స్, ఇలా బిలాంగ్ అంటారు. నాట్ బిలాంగ్స్ టు అంటే ఇది చెందంది అని చెప్తాము. ఇక్కడ చూస్తే మనకు ఒక విషయం చూస్తే x అనేది x బిలాంగ్ బి లేదా x నాట్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు. అసలు ఏలో ఉండకుండా ఉంటుందా, ఉండకూడదు కదా. కాబట్టి ఏలో ఉండేదే కావాలి మనకి. ఏలో ఏకు బిలాంగ్స్ టునే ఉండాలి. అంటే ఏలో ఉండాలి, బిలో ఉండొద్దు అని అర్థము. అంటే బి ఎప్పుడు కూడా నాట్ బిలాంగ్స్ టు రావాలి, అంటే బిలో ఉన్న మూలకాన్ని తీసుకోవద్దు అని అంటున్నారు. దీని అర్థం. కాబట్టి ఏలో ఉన్న మూలకాన్ని తీసుకోవాలంటే ఏ బిలాంగ్స్ టు రావాలి, బి నాట్ బిలాంగ్స్ టు రావాలి. చూడండి, ఏ బిలాంగ్స్ టు ఉన్నది, ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఉంది సిలో. కానీ మన నాట్ బిలాంగ్స్ టు బి ఉండాలి, నాట్ బిలాంగ్స్ టు బి ఉండాలి. కానీ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడు కూడా మరియు అని వస్తాయి, కానీ నాట్ లేదు అని రావద్దు. కాబట్టి చూడండి, ఇది x బిలాంగ్స్ టు ఏ ఉంది, ఇక్కడ కూడా x బిలాంగ్స్ టు ఏ ఉంది. అంటే ఏ మూలకాలే తీసుకోవాలని కాబట్టి x బిలాంగ్స్ టు ఏ, అంటే ఏకు చెందిన మూలకాలు తీసుకోవాలి. కానీ బికి చెందిన మూలకాలు మనం తీసుకోవద్దు. అంటే ఇక్కడ బికి చెందిన, ఇక్కడ బికి చెందిన తీసుకోకుండానే ఉన్నారు. బట్ కానీ ఇక్కడ లేదా అని ఉన్నది, లేదా అని ఉండొద్దు, మరియు అని మాత్రమే ఉండాలి. ఓకే, క్లియర్. ఇంకొకటి ఈ కాన్సెప్ట్ ఒకటి చూద్దాం మనం. ఈ కాన్సెప్ట్ చూడాలి అంటే ఒక డెస్టర్ కావాలి కదా. ఓకే, క్లియర్. ఒక్కసారి చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లం. పక్క పటంలో ఓ వృత్త కేంద్రము, ఓ అనేది వృత్త కేంద్రము, ఏబిసిలు వృత్తంపై గల బిందువులు, ఏబిసిలు వృత్తంపై బిందువులు. ఏఓబి అనేది 110 డిగ్రీలు అయినా, ఏఓబి అనేది 110 డిగ్రీలు అయినా ఏ కోణం ఏసిబి ఎంత, సి దగ్గర కోణం ఎంత అని అడుగుతున్నాడు. దీనికి చిన్న కాన్సెప్ట్ ఉంది, ఒక కాన్సెప్ట్ చూడండి. ఈ కాన్సెప్ట్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఈ త్రిభుజంలో వృత్తంలో ఉండే మిడిల్ ఉన్నది ఏమవుతుంది, కేంద్రం అవుతుంది. ఈ కేంద్రము దగ్గర కోణం ఒకటి ఉంటుంది. ఆ కోణం అనేది ఇక్కడ చాపరేఖలతో చేసే కోణానికి సగం ఉంటుంది. ఇక్కడ కనుక ఒకవేళ 2x అనే కోణం ఉందనుకోండి, ఇక్కడ ఇందులో సగం కోణం మాత్రమే ఉంటుంది. అంటే వృత్త జాతో చేసే కోణము, కేంద్రం దగ్గర చేసే కోణం అనేది దీని యొక్క చాపరేఖల దగ్గర చేసే కోణంలో సగం మాత్రమే ఉంటది అని చెప్పండి. అయితే ఇదంతా తెలియకపోయినా ఎప్పుడైనా కేంద్రం దగ్గర ఎంత కోణం ఉందో దాంట్లో సగం కోణం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ 100 డిగ్రీలు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది, 50 మాత్రమే ఉంటుంది. లేదు ఇక్కడనే ఒక 200 ఉందనుకోండి, ఇది ఏముంటుంది, 100 ఉంటుంది అని అర్థం. అంటే ఇప్పుడు దీని కాన్సెప్ట్ ప్రకారంగానే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కోణం ఉంటే దీనికి ఇతర సైడ్ కోణం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈడ కోణం అడిగినప్పుడు ఇక్కడ కోణం మనకు తెలిసి ఉంటే దీంట్లో సగం ఉంటుందని మనకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనము, దీంట్లో కోణం తెలియాలి అంటే మొత్తము ఇది ఒక సర్కిలే కదా. ఇప్పుడు చూడండి, ఒక్కసారి నేను గీసేది క్లారిటీగా. ఇప్పుడు ఇది ఉందా, ఇదంతా కూడా ఒక సర్కిల్ అవుతుందా కాదా, ఇదంతా ఒక సర్కిల్ అవుతుంది. ఈ సర్కిల్ మొత్తం ఎంత ఉంటుంది, 360 డిగ్రీలు ఉంటుంది.
కానీ ఇక్కడ ఆల్రెడీ 110 డిగ్రీలు ఉంది అంటే ఇక్కడ ఉన్న డిగ్రీలు ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు 250 డిగ్రీలు ఉన్నట్టే కదా. 110 200 ఎంత 360 డిగ్రీలు వచ్చింది కదా, అంటే 210 డిగ్రీలు ఉంది. ఈ 210 డిగ్రీలో ఇక్కడ ఏం కావాలి, సగం కావాలి. ఇందులో సగం కావాలంటే ఎంత 125 కదా, ఆ 125 ఇక్కడ ఆప్షన్ అవుతాయి. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక ప్లాట్ ఉంది, ఒక కోణము దాని యొక్క పూరక కోణంలో 2/7 వంతు అయినా పూరక కోణము మరియు అసలు కోణముల మధ్య భేదం ఎంత అన్నాడు. మీకు అసలు పూరక కోణాలు సంపూరక కోణాలు అని తెలిస్తే పూరక కోణం మొత్తం కూడా 90 డిగ్రీలు. ఈ పూరక కోణం 90 డిగ్రీలు అంటే 2/7 ఉంది, అంటే 7 భాగాలు 2 భాగాలు మొత్తం 9 భాగాలు ఉంది. అంటే 9 పార్ట్స్ అనేది 90 డిగ్రీలు అని మనకు తెలుసు. 9 పార్ట్స్ 90 డిగ్రీలు అంటే 9 భాగాలు 90 డిగ్రీలు. నాకు ఒక్క భాగం ఏమవుతుంది, 1 పార్ట్ ఏమైంది 10 డిగ్రీస్ అవుతుంది. అయినప్పుడు ఏమడిగాడు మనకి, ఈ పూరక కోణం మరి అసలు కోణాల మధ్య భేదం ఎంత అన్నాడు. వీటి మధ్య భేదం ఎంత ఉంది, 5 ఉంది కదా, అంటే 5 పార్ట్స్ ఉంది. ఈ 5 పార్ట్స్ విలువ ఏమైతే 1 పార్ట్ 10 అయినప్పుడు 5 పార్ట్స్ ల విలువ ఏమైతే 50 అవుతాయి. 5 × 10 కదా, కాబట్టి 50 డిగ్రీస్ అవుతాయి. ఈ 50 డిగ్రీసే ఆన్సర్ అవుతుంది. ఇలా కాన్సెప్ట్ నేర్చుకోండి. పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు అనేది కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. సంపూరక కోణాలు అంటే 180 డిగ్రీలు అని తెలిసి ఉండాలి. ఇలా ఈ కాన్సెప్ట్ లింకప్ చేసుకోగలిగితే మీకు ఈజీగా ఇది చూడండి, ఇది అంత్యం లబ్ధం పూరకం, ఇది గుణకార తత్సమైన సంకలన తత్సమైన క్లారిటీ గుర్తుంచుకోవాలి. గుణకారం అంటేనే 1, సంకలనం అయితేనేమో 0. తర్వాత సంకలనం గురించి ఇచ్చినప్పుడు కూడా ఒకసారి ఐడియా తీసుకోండి. సమితి సెట్ ఫామ్ అనేది నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఇది కానీ మనకు ఏ ఎగ్జామ్ లోనైనా వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.